ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ మధ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సత్తెనపల్లి సెగ్మెంట్ లో పోలీసుల ఆంక్షల మధ్య జగన్ పర్యటిస్తున్నారు. జగన్ భద్రతా కాన్వాయ్ తో పాటుగా 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ వెంట భారీగా నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక పోలీసుల నిఘా నీడలో నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామం ఉంది. గ్రామంలో భారీగా మోహరించారు. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు ఏర్పాటు చేయగా వాటిని మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలో సిబ్బందికి వైసీపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అటు జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నందిగామ అడ్డ రోడ్డు దగ్గర ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. గమనించిన పోలీసులు తెల్లవారేసరికి ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సృష్టించిన వారిపై ఇక కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. రాధిక, మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటన అయితే మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం మధ్య నడుస్తా ఉంది. ఏదైతే సత్తెనపల్లి రూరల్ మండలంలో ఉన్నటువంటి రెంటపాళ్ల గ్రామంలో వైకాపా సంబంధించినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు గత సంవత్సరం క్రితం కూడా ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన విగ్రహాన్ని రెంటపాళ్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాని ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా అడుగడుగున అయితే మాత్రం పోలీసులు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. గుంటూరు మంగళగిరి టోల్ గేట్ దగ్గర నుంచి గుంటూరు వచ్చే వరకు కూడా పోలీసులు అడుగడుగున క్యాన్వాయ్ ని అడ్డుకుంటున్నప్పటికీ కూడా క్యాన్వాయ్ అయితే మాత్రం దాదాపుగా కూడా 30 వాహనాలతో జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా దాదాపుగా కూడా గుంటూరు చేరుకోవడం, గుంటూరు చేరుకున్నటువంటి అనంతరం పై రోడ్డు మార్గాన పల్నాడు జిల్లాకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆ పోలీసులు దాదాపు 29 చెక్ పోస్టులను కూడా పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దాదాపుగా కేవలం 100 మంది అంటే క్యాన్వాయ్ తో పాటు మరొక 5 వాహనాలను మాత్రమే అనుమతించేందుకు కూడా ఆ పోలీసులు అయితే మాత్రం చూస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 30 వాహనాలు బయలుదేరి వెళ్తా ఉండడం అయితే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితికి దారి తీసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, ఇప్పటికే నందిగామ అడ్డ రోడ్డు వద్ద కూడా అమరావతి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గో బ్యాక్ జగన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొన్ని ఫ్లెక్సీలు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు ఆయా సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అయినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా నందిగామ రోడ్డు వద్ద మకాం వేశారు. జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఖచ్చితంగా కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు పల్నాడు జిల్లా ఎస్పీ కుంచా శ్రీనివాసరావు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పల్నాడు జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డికి అనుమతి లేదు, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా సూచించారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే అని చెప్పి ఒక పట్టుదలతో అయితే మాత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగిద్దో అనేటువంటి ఒక దానిపై అయితే మాత్రం ప్రస్తుతం పల్నాడులో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది రాధిక. మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ కుంచా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యక్షమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి అందులో భాగంగానే దాదాపు 29 చెక్ పోస్టులను కూడా పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసు వాహనాలు వచ్చేటువంటి వాహనాలు మొత్తాన్ని కూడా పోలీసులు ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే జగన్ క్యాన్వాయ్ సంబంధించినటువంటి వాహనాలు వెనక వైపు ఉన్నటువంటి వాహనాలు కొన్ని అడ్రోడ్లు అంటే అడ్రోడ్లు చిన్నపాటి గొంతులో కూడా ఆ యొక్క వాహనాలను తీసుకొచ్చే విధంగా కూడా వైకాపా అయితే మాత్రం ఇప్పటికే రహదారుల్ని వెతికే పనిలో పడింది. మరి మొత్తానికి రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం ఇటు అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులకు జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఒక తలనొప్పిగా మారిందని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా వందలాది మంది ఇప్పటికే వైకాపా సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. మరోవైపు యువత పెద్ద మొత్తంలో కూడా ద్విచక్ర వాహనాలు. థ్యాంక్ యూ పవన్.